యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మమ్మీ. హాసినికి ఇద్దాం అనుకుంటే వీడెదురొస్తున్నాడేంటి? కొంప తీసి కాఫీ కావాలని అడిగితే తాగి మూర్చపోతాడా? సీన్ రివర్స్ అయిపోతుంది. బ్రదర్, ఎందుకు అలా నడుస్తున్నావు? పడిపోతే? ప్రాక్టీస్ చేస్తున్నాను, అయినా పడను. మా ఆవిడ్నే పడేస్తాను, అందుకే కాఫీ పట్టుకెళ్తున్నాను. వదిన్ని ఇంప్రెస్ చేయాలనుకున్నావానే? యా యా గుడ్. తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా ముందుకెళ్ళి రైట్ తిరుగు, అక్కడ ఉంటుంది. థ్యాంక్స్.
ఉందని ఎవ్వరూ అనుకోరు. ఓ సరే మమ్మీ, అలాగే. నమస్తే మేడం. మమ్మీ ఇక్కడ కూర్చో. నైని, నువ్వేంటి ఎదురుగా కూర్చున్నావు? ఆ సీట్లో కదా కూర్చోవాలి. మీటింగ్ అరేంజ్ చేసింది మేమే అయినా అధ్యక్షత వహించేది హాసనక్కే కదత్తయ్య. ఆహా, ఒక్కరోజుకే అయినా అన్నీ పద్ధతిగా చేస్తున్నారు. గుడ్. నైని, టైం అవుతుంది, వదిన ఇంకా రాలేదు. ఒక్క నిమిషం బాబు గారు, వచ్చేస్తుంది. ఎలా వస్తుంది? అది మూర్చబోయి గోడ ఖర్చుకున్న బలిలా ఉంది. అరగంట అయినా లేవదు. ఎవరు కావాలమ్మా? మా అమ్మ కావాలి. మీ అమ్మనా? ఏం పేరు? అమ్మ పేరు నయని, నాన్న పేరు విశాల్. ఏంటి, విశాల్ సార్కి ఎంత పెద్ద కూతురు ఎక్కడుంది? గానవి పాపతో పాటు దత్తా తీసుకున్న గాయత్రి పాప ఇద్దరు చిన్నపిల్లలే కదా. నా పేరు చెప్తే నయనమ్మకి ఎవరొచ్చారో అర్థమైపోతుంది. మీటింగ్ జరుగుతుంది. నన్నే అక్కడికి వెళ్ళనివ్వండి. పెద్ద పెద్ద సార్లు మేడంలు మీటింగ్లో ఉంటే ఈ పిల్లని అక్కడికి పంపిస్తారా? మీ ఉద్యోగాలు పోతాయి. నా భక్తురాలు హాసిని కూడా మనసులో నన్ను తలుచుకుంటుంది. వెళ్ళనివ్వండి. ఇలా మాట్లాడుతుందండి. ఇలాంటి వాళ్ళని నమ్మద్దు. ఆఫీసులోకి వచ్చి విలువైనవి ఎత్తుకుపోతే వెళ్ళిపోమ్మా. అలాగే. వెళ్ళమంది లోపలికి కాదమ్మా, బయటికి. లోపలే నాకు పనుంది. క్లీనింగ్ పని చేయడానికి నేను, కాపలా పనికి వీళ్ళు ఉన్నారులేమ్మా. నువ్వు బయటికి వెళ్ళు. ఏంటి నాన్న, మీ వదిన ఇంకా రాలేదు? నైని, టైం అయింది, ఒకసారి కాల్ చేయి. ఫోన్ తీయడం లేదు బాబు గారు. మీటింగ్ అనగానే గంగిరెద్దులాగా రెడీ అయింది. టైం దగ్గర పడగానే భయంతో వణికిపోయిందేమో. అలా అనకురా, ఫైల్ చూసి చెప్పడమే కదా. అంతే. ఆ మాట వదినికి 1-2 సార్లు చెప్పానమ్మా. వదిన కూడా కాన్ఫిడెంట్గానే ఉంది. బాబు గారు, నేను వెళ్ళి పిలుచుకుని వస్తాను. మమ్మీ, హాసిని ఫెయింట్ అయిపోయిందని నయని గమనిస్తే? పర్లేదురా, ఫైల్ అయితే చెత్త డబ్బాలో పడేశాం కదా.
నైని విశాలిద్దరు మీటింగ్కి ప్రిపేర్ అయ్యి ఉండరు. పెద్దమ్మా, ఓ పెద్దమ్మా, మగత నిద్రలో ఉండిపోయావా? సరే పడుకో, అమ్మ వస్తుంది. నేనే నీవుగా వెళ్తాను. మేడం ఒక్క నిమిషం. చెప్పండి. మీకోసం ఎవరో అమ్మాయి వచ్చింది మేడం. అమ్మాయా? ఎవరు? ఏమో మేడం, మిమ్మల్ని అమ్మ అని, విశాల్ సార్ని నాన్న అని చెప్తోంది. నుదుటిని బొట్టు పెట్టుకొనింది ఆ పాప. విశాలాక్షి వచ్చిందా? ఎక్కడుంది? మీకు తెలుసా మేడం? తెలుసు. ఎవరో అనుకొని వెళ్ళిపోమన్నాం మేడం. అయ్యో, ఎంత పని చేశారు. అత్తయ్య, నేనొచ్చేశాను. త్వరగా వదినా, నీకోసమే అందరూ ఎదురు చూస్తున్నారు. కాస్త ఆలస్యం అయినందుకు ఏమీ అనుకోకండి. పర్వాలేదు మేడం. మేడం అనకండి, అమ్మా అనండి. లేదంటే సుహాసిని అని పేరు పెట్టి పిలిచినా నాకు అభ్యంతరమేం లేదు. అలాగే అమ్మా. మమ్మీ, నువ్వు కలిపిన ఆ మత్తు మందు క్వాలిటీ లేదనుకుంటా. అప్పుడే లేచి వచ్చేసింది. పర్లేదు లేరా, తింగర్ది ఉత్తి చేతులతో వచ్చింది.
ఫైల్ అయితే లేదు, మీటింగు ఫ్లాప్ అవుతుంది. విశాలాక్షి, అమ్మ విశాలాక్షి. ఎవరు మేడం? విశాలాక్షి నా కోసం వచ్చిందని చెప్పిందంట కదా. ఎవరో ఏంటో అనుకుని వెళ్ళిపోమన్నాను మేడం. అయ్యో, నా దగ్గరకు వచ్చి చెప్పాల్సింది కదన్నా. పాపం మేమిక్కడున్నామని తెలుసుకుని వచ్చిందో ఏమో. ఇంటికైనా వెళ్తే బాగుండు. ఎండన పడి ఎలా వెళ్ళిందో ఏంటో. వదిన, ఫైల్ ఎక్కడా? అవసరం లేదు విశాల్. బట్టి పట్టి కూడా చెప్పలేవు హాసిని. ఆ ఫైల్ ఉంటేనే ఎక్స్ప్లెయిన్ చేయగలవు. అన్నీ తెలిసిన దాన్ని నేను తెలుసుకోవడానికి ఎందులోనూ ఏమీ ఉండదు. ఎందుకంటే సర్వం నేనే. నువ్వు చెప్పినంత తేలిక కాదు. విశాల్ గారు, షల్ వి స్టార్ట్? 9 ఇంకా రాలేదు. ఒకరు వెళ్తే ఒకరు రారు. టైం అవుతుంది విశాల్. హాసిని గారుగా చెప్పేది స్టార్ట్ చేయండి. అవును సార్, టైం ఎందుకు వేస్ట్ చేయాలి? మీరు చెప్పండి. ఒక నిమిషం వదిన. ఓకే, లెట్స్ స్టార్ట్. గాయత్రి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ విధానం ఒక్కటే. యువత ఆకాంక్షలకు, నైపుణ్యాలకు, అవగాహనకు, ఎంపికకు ప్రాధాన్యాన్ని కట్టబెట్టడం. అలా చేస్తేనే ఉత్తములైన వ్యక్తులను తయారు చేయగలుగుతాము. ధీమా కలిగిన, నిర్భయకులైన, సాహసికులైన, పరిశుద్ధ హృదయం కలిగిన యువతీ యువకులే మన కంపెనీలో ఉండాలి. అప్పుడే ఏదైనా సరే సాధించగలం. సమర్థతే 99% వ్యాపార విజయాన్ని నిర్ణయిస్తుంది. మనం ఉత్పత్తి చేస్తే సరిపోదు. అమ్మకాలు, లాభాలు, వినియోగదారుల తృప్తిని ప్రభావితం చేసే ప్రతి విషయాన్ని నిరంతరం అధ్యయనం చేస్తూ వాటిని మరింత మెరుగుపరచడానికి మార్గాన్ని వెతుకుతూ ఉండాలి. నువ్వు మరీ అంత అచ్చ తెలుగులో చెప్తే కొంతమందికి అర్థం కాకపోవచ్చు. ఇంగ్లీష్లో చెప్పమంటారా అత్తయ్య? అలాగే చెప్తాను. A business development plan sets goals for growth and explains how you will achieve them. Review and revise your plan as often as you can. And keep building on it as your business evolves. మమ్మీ, ఫైల్ ఎత్తేసినా ఎంత బాగా చెప్పగలుగుతుందండి మమ్మీ. రే, కామ్గా ఉంటారా? మిసెస్ హాసిని, వాట్ ఏరియాస్ కెన్ బి ఇంప్రూవ్డ్? Integrity, initiative, ambition, time management. అక్క, ఏం చేస్తే బిజినెస్ ని ఇంకా వృద్ధిలోకి తీసుకురావచ్చు? సర్వే చేయాలి. ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. రెగ్యులర్గా వర్క్ షాప్స్ పెడుతూ ఉండాలి. వదిన, ఇంప్రూవ్ అవడానికి ఏమైనా సజెషన్స్ ఇస్తారా? Encourage employees to voice their opinions. Create clear company values and trust Your employees. సూపర్ వదిన. వావ్, గ్రేట్, చాలా బాగా చెప్పారు. సుహాసిని గారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు.